గ్రౌండ్ లెవెల్‌లో జరిగే కుంభకోణాలు ఇదివరకు జగన్‌కి అంటగట్టేవాళ్ళు. అదే ఇప్పుడొచ్చేటప్పటికి సిటీ ఎడిషన్స్‌లో లోకల్ వరకే పరిమితం చేస్తారు. 'ఆంధ్రజ్యోతి' రాసుకొచ్చింది కుంభకోణ దీపం వెలిగించింది ఎవరు అంటూ. మెప్మాలో 10,00,00,000కు పైగా రుణ స్కామ్. పేదరిక నిర్మూలనకు కృషి చేయాల్సిన సంస్థ మెప్మా పేద మహిళలను ముంచేసింది. ఈ రుణ కుంభకోణం అధికార పార్టీ చుట్టూ తిరుగుతోంది. ఇద్దరు మహిళా నేతలు ఈ కుంభకోణంపై మాట్లాడుకున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీడీపీ నేతల పేర్లను కూడా అందులో ప్రస్తావించారు. దాంతో స్కామ్ అధికార పార్టీకి చుట్టుకుంది. రుణాల స్కామ్లో సస్పెండ్ అయిన అధికారి నరసరావుపేటలో పోస్టింగ్ వేయించడంలో కూడా ఒక టీడీపీ నేత కీలకం వ్యవహరించారు. మెప్మాలో జరిగిన కుంభకోణాన్ని కలెక్టర్ కృతికా శుక్లా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అక్రమార్కుల ఆస్తులు జప్తు చేయాలని వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించడంతో కుంభకోణానికి పాల్పడిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నల్లపాడు సొసైటీలో భారీ స్కామ్ చేసిన సీఎంఎం దీపని గతంలో సస్పెండ్ చేశారు. ఆమె మీద కూడా కేసు నమోదైంది. టీడీపీ నేత సహకారంతో నరసరావుపేట మెప్పాలో సీఎంఎంగా పోస్టింగ్ పొందారు. ఆమె ఇక్కడికి వచ్చినప్పటి నుండి రుణాల కుంభకోణానికి పాల్పడినట్టు అధికారులు చెప్తున్నారు. ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం మీద టీడీపీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే అక్కడ కుంభకోణం ఈ ప్రభుత్వం వచ్చాకే జరిగింది, ఇప్పుడే జరిగింది. కానీ ఇదివరకు అయితే జగన్ది, ఇప్పుడైతే గనక అది ఆ సంబంధిత వ్యక్తిది. అదే తేడా.